ఫ్రెండ్స్, కొన్ని రోజుల నుంచి అంత పోగకపోవడం వల్ల వీడియోస్ చేయలేకపోతున్నాను, క్షమించండి. అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్ రివ్యూస్. ఈరోజు కార్తీక్ దీపం సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మనం చూసేద్దాం. అయితే ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు కార్తీక్ దీప వీళ్ళిద్దరు ప్లాన్ వల్ల సుమిత్రకి ఆపరేషన్ సక్సెస్ అవ్వడం అన్నీ జరిగాయి. జోస్ని కొనమని రావడం అన్నీ జరిగిపోయి. అయితే మొన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే సుమిత్రని దశరథ వారి ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. జాగ్రత్తగా తీసుకొచ్చేసి ఆరతి ఇవ్వడం జరుగుతుంది. జరిగిన తర్వాత జోస్నకు కూడా కొంచెం నీరసంగానే ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఇచ్చారు కాబట్టి. దానివల్ల తనకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. జాగ్రత్తగా కూర్చోబెడతారు. అయితే సుమిత్ర ఇల్లంతా కలిగి చూసి చాలా హ్యాపీగా ఉంటుంది. ఏం సుమిత్ర అలా చూస్తున్నావు, ఎందుకు అలా ఉన్నావంటే, ఏం లేదంటే అసలు నేను ప్రతి ఇంట్లో అడుగు పెడతానని నేను అనుకోలేదు, కానీ నా కూతురు ఉండడం వల్ల నాకు పునర్జన్మ లభించింది. నా కూతురు చాలా గొప్ప త్యాగం చేసింది నా కోసం అనేసి ఇంకా సుమిత్ర చెప్తుంది. అవును సుమిత్ర, అవును. జోస్న ఉండడం వల్ల దగ్గరుండి నాకు సుమిత్ర అంటుంది, ఇంజక్షన్కే భయపడిపోయిన కూతురు నా కోసం ఆపరేషన్ కూడా ఒప్పుకోయింది, చూడండి ఎంత మంచిదో అనేసి సుమిత్ర అంటే పారిజాతం ఇంకా అవును సుమిత్ర, జోస్న చాలా త్యాగం చేసింది నీ కోసం, నీ రుణం తీర్చుకుంది అనేసి ఇంకా పారిజాతం చెప్పడం జరుగుతుంది. దశరథ్ మాత్రం ఓకే సుమిత్ర అనేసి ఇంకా మాట్లాడించాలి అనేసి ఉన్నారనంటే దశరథ్ సుమిత్రని తీసుకొని రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టాడు. సుమిత్ర అప్పుడు చాలా సంతోషంగా ఉందండి దశరథతో అనడం జరుగుతుంది. దాంతో దశరథ అలా ఉంచు ఇంకా ఒకసారి పోయాక సుమిత్రని నచ్చినట్టుగా బయటకు వెళ్ళాలి, నేను వెళ్తాను అనుకొని ఇంకా బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఇంకా సుగంధారాయణ ఏంటో అంత అర్జెంట్ పని, ఇప్పుడే కదా వచ్చారు, అంత అర్జెంట్ పనులు ఏమున్నాయి, ఇప్పుడు సుమిత్రను వదిలేసి వెళ్ళాల్సిన అవసరం ఏముందంటే, లేదు నాన్న చాలా ఇంపార్టెంట్ పని, నేను వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాననేసి చెప్పేసి వెళ్తాడనమాట. అలా ఉండగా జోస్నకు పారిజాతం చూస్తాడడం జరుగుతుంది. జోస్న ఇదిగో చూస్తాగు అనేసి ఇస్తుంది. ఏంటో గ్రాని జనాలు తన వాళ్ళు కాదంటే పిలుపులో కూడా మార్పు వచ్చేస్తుంది అంటే ఏం జరిగింది అలా అంటున్నావు అంటే, ఇప్పుడు మనవరాలా అని పిలిచేదాను, ఇప్పుడు చూడు జోస్న ఈ చూస్తాగు అంటున్నావు అంటే నేను నీ మనవరాలు కాదని అనుకునే కదా నన్ను మనవరాలని, అంతే కదా, ఒకప్పుడు నువ్వే నా మనవరాలు, నీకు ఇంకెవరు సపోర్ట్ ఉండకపోవచ్చు అనేది ఏంటో నేను నీతో బాగా క్లోజ్గా ఉండేదాన్ని, ఇప్పుడు నీకు ఇంకెవరు అడ్డు లేదు, ఈ ఇల్లు నీదే, వీళ్ళు అందరూ నీ వాళ్ళే అని ఇంకా క్లారిటీ వచ్చాక ఇంకా దేనికోసం నేను అంత దీనిగా, నువ్వు ఎప్పుడు నా ఫ్రెండ్గా ఉంటాను, కానీ నువ్వు నా మనవరాలు అయితే కాదు కదా అనేసి ఇంకా పారిజాతం అనేది జరుగుతుంది. ఇదే దీప కార్తీకులు చాలా బాధపడుతూ ఉంటారు. ఏం చేస్తాం, కడుపు మీద సై వేసుకుని దీప చాలా బాధపడుతుంది అనమాట. బిడ్డను త్యాగం చేయాలి, బిడ్డను వదులుకున్నాము అనేసి ఈ తల్లిదండ్రులకైనా అక్కడ పెట్టిపోతే ఒకవైపు ఆనందం ఉంది, తల్లిని కాపాడుకుంది, కానీ ఇటు బిడ్డను పోగొట్టుకోవడం వల్ల ఆ బాధ అయితే ఉంటుంది కదా, ఆ విధంగా బాధపడుతుంది కదా. సడన్గా ఆరుగా గారు చాలా మంచి ఎక్స్ప్రెషన్తో ఆనందంగా రావడం జరుగుతుంది. కంగ్రాట్స్ దీప కార్తీక్ అంటే ఏంటి, ఒక బిడ్డ ఒక తల్లి కోసం తన బిడ్డను వదులుకోవడానికి త్యాగం చేసింది, ఇంకొక బిడ్డ తన తల్లిని వదలకుండా ఉండాలని గట్టిగా అనుకుంది అంటే వీళ్ళకి ఏం అర్థం కాక అలా అయోమయంగా చూస్తుంటారు. అదే కార్తీక్ దీప కడుపులో బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉంది అనేసరికి ఇంకా అలా ఆనందానికి రెక్కలు ఇంకా ఆపలేమన్నమాట. ఆ విధంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బిడ్డ పోయింది అనుకున్న బిడ్డ పోలేదు, బ్రతికే ఉందంటే ఎవరికైనా ఆనందమే కదండి. ఆ విధంగా వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఈ విషయం మీకన్నా ముందు దశరథ్ గారికి నేను ముందే చెప్పాను, ఆనందంతో ఓకే అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అంటే వాళ్ళ ఇంటికి బయలుదేరడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఇంట్లో కాంచన సీన్ వేరే ఉంటుంది. బ్యాగ్ లగేజ్ అంతా సర్దేసుకొని కార్తీక్ వాళ్ళు వచ్చాక ఇవి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుండగా ఏంటి అనసూయ శ్రీధర్ అయితే అంతనే నాకు చెప్పిన ఎంత ఈ పని నేను ఇప్పుడు చేయాల్సింది, ఇంతవరకు ఉండడమే తప్పు అనేసి ఇంకా కాంచన డైలాగ్ కొడుతుందన్నమాట. ఇంట్లో కార్తీక్ దీప ఇంటికి వస్తారు. హాస్పిటల్ నుంచి వచ్చారు కదా అనేసి దిష్టి తీయండి అనేసి అనసూయ గారికి చెప్తే అనసూయ దిష్టి తీయడం జరుగుతుంది. దిష్టి తీసాక మీరు అక్కడ ఆగండి అనేసి బ్యాగ్ సర్దేస్తుంది. ఏంటమ్మా ఇంక కార్తీక్ దీప ఎంత చెప్పాలనుకున్నా వాళ్ళైతే నచ్చ చెప్పాలని చూసి అంత ప్రయత్నించరా కాంచన అయితే వినే స్థితిలో ఉండదు. ఇంతలో దశరథ గారు వస్తారు. కాంచన చెల్లి చాలా సంతోషకరం విషయం, దీప కడుపులో బిడ్డ నీకు నేను మాట ఇచ్చిన ప్రకారం దీప కడుపులోని బిడ్డ దీప కడుపులోనే ఉంది, చాలా ఆరోగ్యంగా ఉంది, దీప కడుపులో బిడ్డకి ఏమీ జరగలేదు అనేసి చెప్పేసరికి ఇంకా కాంచన మొహంలో అయితే వెలుగు చూడాలండి, ఇంకా చెప్పనవసరం లేదు, అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు దీప కార్తీక్ నిజమా అంటే అవును అనేసి వాళ్ళు కూడా చెప్పడంతో కాంచన ఇంకా దీపని ఎంతో ప్రేమగా చూడడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు, తప్పు చేస్తే భర్తనే విడిచిపెట్టింది. అప్పుడు తల్లి కోసం కార్తీక్ తల్లి వైపు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఇటు భార్య తప్పు చేయలేదు, కానీ అక్కడ కాంచన దృష్టిలో తప్పే, కానీ అక్కడ తల్లిని విడిచిపెట్టలేడు. ఏం చేయాలో కార్తీక్ అయితే అస్సలు అర్థం కాలేదన్నమాట. బిడ్డ పోయిందనుకోని అలాంటి సిచ్యువేషన్లో బిడ్డ బ్రతికే ఉందనేసరికి వాళ్ళకి చాలా ఆనందం వచ్చి తల్లికి ఇంకా అక్కడ తల్లి ఈ విధంగా క్షమించదని తెలుసు కాబట్టి చాలా భయపడ్డారన్నమాట. అది జరగలేదు కాబట్టి ఇక్కడ చాలా హ్యాపీగా ఇక్కడ సుమిత్ర గారు ప్రాణం కాపాడగలిగారు. అలాగే దీప కడుపులోనే ఉండడంతో సీరియల్ అయితే చాలా ఆనందంతో చాలా మంచి ఎంటర్టైన్మెంట్గా అయితే ఫుల్ ఎమోషనల్గా అయితే ఈ ఎపిసోడ్లో జరగడం జరిగింది. సో దీప కడుపులో బిడ్డ అయితే క్షేమంగా ఉండడంతో సుమిత్ర ప్రాణాలు హ్యాపీగా. ఇక జోస్న నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉంటుంది, ఇక్కడ స్పాన్ ఒక సహాయం పడుతుంది. చెప్పు జోస్న, నీ మనవరాలు కాబట్టి ఇప్పుడు నా ఫ్రెండ్ కాబట్టి మీకు ఏ విధంగా సహాయపడతానంటే, అయితే అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో
తెలుసుకొని నాకు చెప్పడానికి ప్రయత్నం చేయను అని చెప్పడంతో ఇంకా పవర్ అయితే కాంచన ఇంట్లో వాడుకోవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ కానీ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి.